హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని 2-3 చుక్కలు ఆయిల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్న టైంలో మన దగ్గర ఉన్న నూడిల్స్ని దాంట్లో వేసుకొని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడుకుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత 2 గుడ్లు తీసుకొని వాటిని ఇలా కలితిప్పుకోవాలన్నమాట. ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఈ ఎగ్ బ్యాటర్ని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సోయా సాస్, వెనిగర్ ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న నూడిల్స్ని దాంట్లో వేసేసి దానిపైన కొంచెం ఉప్పు, అట్లనే పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడరు, లేకుంటే కారం వేసుకోండి, గరం మసాలా, ధనియా పౌడరు, అట్లనే కొంచెం నూడిల్స్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.